చెప్తున్నారు. ఇదిగో అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా అంటే ఫిలోవానికి there is a prayer time every day. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో నేను మీకు మరలా చెప్తున్నాను. ఎవ్రీ Christian or every believer should have a prayer time, personal prayer time. మళ్ళా ప్రేయర్ టైం అంటే మేము ఎస్టర్ గ్రూప్లో చేస్తున్నాం, మేము డానియల్ గ్రూప్లో చేస్తున్నాం. అది గ్రూప్ ప్రేయర్. కానీ నీ పర్సనల్ ప్రేయర్ కావాలి, వ్యక్తిగత ప్రార్థనా జీవితం కావాలి. ఎంత చక్కగా బతిలాడుతుంటే నీ యొద్దకు నేను మరలా వచ్చినట్లు, ఇదిగో నీ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ ప్రార్థన బట్టి అయినా నేను వస్తాను. అసలు అది కూడా చూడు, ఆయన ప్రార్థనలో శక్తి ఉందన్నట్టుగా చెప్తాడు. ఏమని తెలుసా, నువ్వు ప్రార్థన చేయటమే కాదు, నా కొరకు బస్సు కూడా సిద్ధపరచండి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి రాత్రి ఒక మంచి క్రైస్తవుని జీవితానికి ఏముంటుంది అంటే ప్రార్థనా జీవితం ఉంటుంది. అసలు నేనేమంటే ఒక క్రైస్తవునికి మొట్టమొదటి స్టెప్ ప్రార్థనే. ఎందుకంటే యేసు ప్రభు జీవితం అంతా ఏం కనపడుతుంది? ప్రార్థనే. అందుకని యేసు ప్రభు వారు ఏమండి శిలువ శ్రమలకు వెళ్ళక ముందు లోకాన్ని విడిచి వెళ్ళే ముందు ఆయన నేర్పించింది కూడా అదే. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. జరగబో వీటెల్లటి నుండి మీరు తప్పించబడడానికి మీరు మెలకువగా ఉండి ప్రార్థన ఆయన కూడా చేశారు కదండి. ఆయన కూడా always pray. చివరిగా ఒక మాట చూపిస్తాను. ఒక మంచి క్రైస్తవుడు అనడానికి ఆయనలో ఉన్న ఇంకో చక్కని మాట ఏంటంటే 1వ వచనం చూడండి, మా ప్రియుడును జతపనివాడైన ఫిలోవానుకును. ఏమండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పరిచర్య చేస్తాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు, మా ప్రియుడును ఏమంటున్నాడు, జతపనివారైనా. అంటే నీకు అర్థమైందా? విశ్వాసి దేవుని పరిచర్యలో జతపనివాడుగా ఉండాలి. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? దేవుని పనిలో జతపనివాడుగా కాకుని ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతే నేను క్రైస్తవుని, నేను విశ్వాసం అనుకుంటే వాక్యం దానికి అంగీకరించదు. ప్రియులారా, వాక్యమే చెప్తుందంటే నువ్వు రక్షించబడిన తర్వాత తోటి విశ్వాసితోనో తోటి సేవకులతోనో పరిచయంలో నువ్వు కూడా జత పనివాడిగా పనిలో సహాయం చేయాలి, నువ్వు కూడా పని చేయాలి. అదవుతుందా? సంఘములో వాడు కలెక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, దేవుని పనిలో తప్పనిసరిగా నిమగ్నం అవ్వాలి. నేను చెప్పాను ఒకసారి, చాలాసార్లు చెప్పాను అనుకుంటా. ఒక మంచి మీటింగ్స్ జరుగుతున్నాయి బెంగళూరు. సేవకుడు ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఉన్నాడు కదా బెంగళూరు, ఆయన పేరేంటి? బైబిల్ స్టడీ చెప్పడానికి కాదన్న, అక్కడ హిందీ ఇంగ్లీష్ ఆయన, కర్ణాటక ఇంగ్లీష్ ఆయన. మనకి ఐఎంలో కూడా ఒకసారి బైబిల్ స్టడీ చెప్పారు రాజశేఖర్ గారు. ఆయన్ని న్యాయమించంగా ఆయన కొరియా పేరులా ఉంటారు. ఆయన ఒకసారి ఇటీవల వాళ్ళ కొడుకుని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కిడ్నాప్ చేశారు. సరే గుర్తొస్తుంది చెప్తారు. ఆ పాస్టర్ గారు చాలా పెద్ద మీటింగ్స్ పెట్టాడు. ఆ మీటింగ్స్లో ఒక ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఫస్ట్ డే చూశాడు, రాలేదు. సెకండ్ డే చూశాడు, రాలేదు. ఎందుకంటే సంఘంలో చాలా ప్రామినెంట్ వ్యక్తి బెంజమిన్ గారు. ఆ పేరే
ఆ సంఘంలో చాలా ఉన్నత ఉద్యోగం గలవాడు, ఆ సంఘంలో ఫైనాన్షియల్గా అందరికంటే బాగా సపోర్ట్ చేసేవాడు, ఆ సంఘంలో సేవకునికి చాలా రైట్ హ్యాండ్గా ఉంటాడు. ఫస్ట్ రోజు మీటింగ్ చాలా కంపేరింగ్ జరిగింది, రాలా. రెండో రోజు చాలా కంపేరింగ్ జరిగింది, రాలా. మూడో రోజు చాలా కంపేరింగ్ జరిగింది, కానీ పాస్టర్ గారు ఎంత కంపేరింగ్ జరుగుతున్నా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వరకు చూస్తున్నాడు. మూడో రోజు మీటింగ్ అయిపోయింది. సరే వెనక్కి తిరిగి వెళ్తుంటే ఆ లాస్ట్లో కనపడ్డాడు అంట. లాస్ట్లో కనబడి, బ్రదర్ నేను ఫస్ట్ రోజు నుంచి మీ కొరకు చూస్తున్నాను బ్రదర్ అని చాలా వేదన వ్యక్తపరిచాడంటే పాస్టర్ గారు. ఐ మిస్డ్ యువర్ ఫెలోషిప్ అని చాలా బాధపడి చాలా చాలా కన్నీరు గార్చే స్థాయిలోకి వచ్చాడంటే పాస్టర్ గారు. మీరు ఇంత దూరంగా ఉంటే ఎట్లా, కనీసం మీటింగ్స్ జరుగుతుంటేటప్పుడు మెల్లిగా ఆయన మన ఇండియాలో ఫస్ట్ క్లాస్ పైలట్ అయింది. మన ఇండియాలో ఫస్ట్ క్లాస్ పైలట్ అయింది, చాలా పేరుగాంచిన పైలట్. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, పాస్టర్ గారు I attended 3 days. I attended to the meetings. 3 రోజులు నేను మీటింగ్కి వచ్చాను. ఈ మీటింగ్లో నేను చేయదగ్గ పని ఏది ఉంది, ఎవరు చేయని పని ఏది ఉంది అని నేను వెతుక్కున్నాను కదా. బాత్రూమ్స్ దగ్గర ఎవరు పనిచేసేవాళ్ళు కనవల్ల, బాత్రూమ్స్ దగ్గర ఈ మీటింగ్కి వచ్చిన జనాభా నెట్టుకుంటున్నారు. ఆ బాత్రూమ్స్ సరిగా క్లీనింగ్గా లేవు. సో ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్లీనింగ్ ద బాత్రూమ్స్ అని ఆ మాస్టర్ గారికి చెప్పి, ఆ మాస్టర్ గారికి ఏం అర్థం కాలేదు. వారు చెప్పాడు, ఐ కేమ్ ఆన్ ద ఫస్ట్ డే ఇచ్చారు, 2 రోజులు ఇప్పుడే ఇక్కడ వచ్చాను, కానీ అన్ని క్రమంగా ఉన్నాయి. బాత్రూమ్ దగ్గర పనిచేసేవాడు ఎవరు లేదు, బాత్రూమ్ దగ్గర క్రమం లేదు. అందుకనే ఐ టుక్ ద డ్యూటీ. నేను 3 రోజులు ఈ బాత్రూమ్ దగ్గర పనిచేశాను. ఎవరు చేయగలిగారు? ఈజ్ అండ్ ఫస్ట్ పైలట్ ఇన్ ఇండియా. ఆయన యూట్యూబ్లో కూడా చాలా పాటలు పాడుతాడు ఆయన ఇంగ్లీష్. అంటే నేను ఎందుకు చెప్తుంటే, దేవుని సన్నిధిలో మనం పని చేసేవాళ్ళుగా ఉంటాడు ఒక మంచి క్రైస్తవుడు. అట్లని మీరు ఫిలోమోను పాస్టర్ గారు అనుకుంటున్నారు. ఫిలోమోను పాస్టర్ గారు కాదు. ఆ సంఘానికి పాస్టర్ గారు ఎవరు తెలుసా? ఎపఫ్రా. ఆ సంఘానికి పాస్టర్ గారు ఎవరు? ఎపఫ్రా. అయితే పౌలు గారు జైల్లో ఉంటే ఆ జైల్లో పౌలు గారి దగ్గరికి వెళ్ళారు. వెళుతూ ఆ సంఘాన్ని ఎవరు కప్పించాడు తెలుసా? కొలస్సీ పత్రికలోకి రండి, నేను మీకు చూపిస్తాను. ఆ సంఘాన్ని ఎవరు కప్పించాడో మీకు చూపిస్తాను. కొలస్సీ పత్రికలోకి రండి, 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని జాగ్రత్త పడుమని అర్కింపుతో చెప్పుడు. అర్కింపు ఇక్కడికి రండి, ఫిలోమోను పత్రికలో 2వ వచనంలో చూడండి. మన సహోదరులైన అప్పియాకును తోడి యోగుడైన అర్కింపునకు, అర్కింపు ఎవరంటే ఫిలోమోను కొడుకు. ఆయన కొడుకు పాస్టర్ గారు, ఆయన పాస్టర్ గారు కాదు. ఎవరు? ఫిలోమోను పాస్టర్ గారు కాదు. కానీ ఏం చేశారంట? జత పనివాడుగా వర్క్డ్ ద మినిస్ట్రీ. సో ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎట్లా దేవుని పనిలో సేవకులతో పాటు నిమగ్నమై ఉంటాడు. సో ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నొచ్చిన ఇప్పటికి ఆలోచన. సో ఈ రాత్రి ఏ గ్రేట్ లేకపోతే ఏ గుడ్ క్రిస్టియన్ మ్యాన్, ఒక మంచి క్రైస్తవ వ్యక్తి, ఒక గొప్ప క్రైస్తవ వ్యక్తి. నేను చెప్తున్నా ఈ లక్షణాలను ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. పౌలు గారు రాస్తున్నారు పత్రిక ఎవరికి? ఫిలోమోనుకి రాస్తూ ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్ని రాసి పెట్టాడు. అయితే ఈ రాత్రి నేను వీటిని మన ముందుకు ఎందుకు తీసుకొస్తున్నట్టే, మనం కూడా క్రైస్తవం అని చెప్పుకుంటాం. మేము కూడా విశ్వాసం అండి, మేము వేదలు ప్రాంతమైన విశ్వాసం అండి అని చెప్పుకుంటాం. అయితే చెప్పుకునే ముందు ఒక క్రైస్తవుడిగా, ఒక మంచి విశ్వాసిగా
మరి క్రైస్తవుడిగా ఉండవలసిన ఫిలోమోనులో ఉన్న లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయో లేదో ఈరోజు మనం ఎంతైనా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఇప్పుడంతా ఏమైపోయిందంటే మాటలు చెప్పే క్రైస్తవయ్యాం కానీ చేతల్లో క్రైస్తవ్యం లేదు. ప్రభు చిత్తమైతే మరి ఒరిస్సా నుండి 31వ తారీఖు రాత్రికి డాక్టర్ గారు వస్తారు మన దగ్గరికి. మీరు ఆయన వచ్చిన కానుంచి ఆయన వెళ్ళేదాకా చూడండి. యూ కెన్ సీ ద క్రిస్టియన్ లైఫ్ ఇన్ హిస్ బిహేవియర్. ఒకసారి అన్నకి క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ అని చెప్తే గూడు రవణ్య గారు నాతో ఉన్నారు అలా. ఎందుకంటే రవణ్య గారికి బాగోపోతే ఆయన దగ్గరికి ట్రీట్మెంట్కి పంపించారు ఒరిస్సాకి. సో ఆ డాక్టర్ గారితో దాదాపు 20 రోజులు ఉన్నాడు. సో అలా ఇట్లా మీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారికి ఆరోగ్యం బాగాలేదు, మరి క్యాన్సర్ సింటమ్స్ ఉన్నాయని చెప్పి అమ్మో ఈజ్ ఎ లివింగ్ క్రిస్టియన్ అన్నాడు. ఒకే మాట, ఈజ్ ఎ లివింగ్ క్రిస్టియన్. ఆయన జీవితం ఒక క్రైస్తవ జీవితం అయ్యా. ఆయన ప్రత్యేకంగా వాక్యం చెప్పాల్సిన అవసరం లేదయ్యా. ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన, ఆయన విధానం ఇట్ సెల్ఫ్ షోస్ ద క్రిస్టియానిటీ. ఆయనకి రావడం ఏంటి జబ్బు అన్నాడు. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే విశ్వాస జీవితం అనేది ఇతరులను ప్రభావితం చేసే జీవితంగా ఉండాలి, ఇతరులకు మాదిరికరమైన జీవితంగా ఉండాలి. ఫిలోమోనులో అది కనబడింది. అందుకే అంటాడు, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, నిన్ను బట్టి నాకు ఆదరణ కలిగింది. ఇదిగో నాకు తెలుసు నువ్వు ఇలాంటి జీవితం గలవాడు కాబట్టి ఒనేసిమును తప్పక నువ్వు యాక్సెప్ట్ చేస్తావని నాకు తెలుసు. నాకు అది అడిగే అధికారం ఉన్నప్పటికీ నేను అధికారపూర్వకంగా అడగట్లేదు. ఎందుకంటే నాకు అధికారం ఉంది. నువ్వు నాకు ఆత్మీయ జీవితంలో రుణస్థుడు నాకు. అయినా కూడా నేను ముసలోని వయసు అయిపోయినోని దాన్ని బట్టేనా నాకు అధికారంగా నేను అడగట్లా. ఐ నో యువర్ లైఫ్. ఈ జీవితం ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇక అతన్ని దాసుడిగా కాక సహోదరుడిగా చేర్చుకోవాలన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మరి మన క్రైస్తవ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. మరి 6 క్వాలిటీస్ చూసుకున్నప్పుడు మనలో ఉన్నాయా అన్నది మనలో ఉన్నాయా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో 10 minutes ఉందా? అయితే ఇతని గురించి కూడా చెప్తాను. ఒనేసిమ్ గురించి కూడా చూపిస్తాను. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ఒనేసిమ్? ఒనేసిమ్ కూడా ఒక పేరు పెట్టారు. ఒనేసిమ్ కేవలం పేరు పెట్టారంటే a greatly changed man, a greatly గొప్ప మార్పు కలిగిన వ్యక్తి. ఇప్పుడు చెప్తారు అసలు మారు మనసు కలిగిన వాళ్ళు ఏముండాలో ఇప్పుడు చూపిస్తాను. ఫిలోమోను దగ్గరలో గ్రేట్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే గుడ్ అని పెట్టుకోవచ్చు. ఏ గుడ్ క్రిస్టియన్ మ్యాన్ అని పెట్టుకోవచ్చు, లేదా ఏ గుడ్ చేంజ్డ్ మ్యాన్. ఒక వ్యక్తి మారాడంటే తన జీవితం ఎలా ఉండాలో ఈ రాత్రి నేను మీకు చెప్తాను ప్రియులారా. చాలా మందికి ఇది అర్థం కావట్లా. మారిన జీవితం అనేది ఎలా ఉంటుందో ఒనేసిము దగ్గర నుండి ఈ రాత్రి మనం పాఠాలు నేర్చుకుందాం. చూడండి, మొదటి పాఠం నేను వివరించడానికి లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తాను. మొదటి పాఠం ఏంటో తెలుసండి. అక్కడ 10వ వచనం అంటాడు, చాలా క్లియర్గా రాస్తాడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. అంటే ఏమండి? న్యూ బర్త్ ఉంటుంది. ఏముంటుంది? కొత్త జన్మ ఉంటుంది. చాలా క్లియర్గా చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఏమండి? నేను కనిన నా కుమారుడు. వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులు కన్నాడు, కానీ ఇప్పుడు ఆయన దేంట్లో కన్నాడు? ఆత్మీయంగా కన్నాడు. అంటే ప్రియులారా, ఒక వ్యక్తి మారాడంటే మొదటిగా అతనిలో ఏమంటారు తెలుసా? నూతన జన్మ ఉంటుంది. ఎందుకంటే మనందరికీ పేతురు పత్రిక తెలుసు కదా. పేతురు పత్రిక ఏమంటాడు?
చేస్తున్నా అన్న మాట ఉంటుంది. సో ఒక వ్యక్తి మారాడంటే అతను క్రొత్త జన్మ, అంటే అంత క్రొత్తదనం కనబడుతుంది ప్రియులారా. రెండవ విషయం నేను వివరించను కానీ టైం లేదు, అందుకనే చూపిస్తాను. రెండవ విషయం ఏమంటాడు తెలుసా? చూడండి ఆ 11వ వచనం, మునుపు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అంటే నెంబర్ 2, పాతవి ఉండవు. రెండవ భాగం ఏంటో తెలుసా? క్రొత్తగా జన్మించిన వ్యక్తిలో ఇంకేముండవు, పాతవి ఉండవు. అందుకని పౌలు గారు అన్నాడు, ఏమంటే పాతవి గతించను సమస్తము. అంటే పాతవి గతించకుండా క్రొత్తవి అవడానికి వీలు లేదు ప్రియులారా. ఒనేసిము మారాడు అనడానికి రెండవ ఆధారం ఏంటంటే అతనిలో పాత బ్రతుకు లేదు. మూడవ విషయాన్ని చెబుతాడు పౌలు గారు. ఏమంటాడు? ఆ 11వ వచనంలోనే చివరి మాట అంటాడు, నీకును నాకును ఎవరికైనా ప్రయోజకుడు. నెంబర్ 3, మారిన వ్యక్తులు ఎలా ఉంటారు తెలుసా? ప్రయోజకులుగా ఉంటారు. ఎలా? ఇంటిలో ప్రయోజకులుగా ఉంటారు, సమాజానికి ప్రయోజకులుగా ఉంటారు, కుటుంబానికి ప్రయోజకులుగా ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ఏమండి బిడ్డలు చూసి తల్లిదండ్రులే అంటారు, ఏమని, వీడు ఉండి ఏమి లాభంరా, వీడు చస్తే మేలురా అని రకరకాలుగా మాట్లాడతారు కదా. ఇఫ్ యు ఆర్ ఎ చేంజ్డ్ పర్సన్, నీవు మారిన వ్యక్తివైతే, నీలో మారు మనసు ఉంటే నీ జీవితం ఎలా ఉండాలట? ప్రయోజనకరంగా ఉండాలి. ఏమండి, నేను మారిన వ్యక్తినైతే నా భార్యకి నేను ప్రయోజకుడిగా ఉండాలి, నా బిడ్డలకి నేను ప్రయోజకుడిగా ఉండాలి, నా సంఘానికి నేను ప్రయోజకుడిగా ఉండాలి, నా సమాజానికి నేను ప్రయోజకుడిగా ఉండాలి, నేను చేసే ఉద్యోగం దగ్గర ప్రయోజకుడిగా ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ప్రయోజకుడిగా ఉండాలి. అది మారిన జీవితం. ఆ మరొక విషయం చూద్దాం పిల్లరా. అక్కడే ఏమంటాడు తెలుసా? మనం 12వ వచనం చదివితే, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి. ప్రాణం వంటి వాడు ఏంటో తెలుసా? ఫాలోవర్ అంటారు దాన్ని, వెంబడించువాడు. వెంబడించువాడు ఫాలోవర్ అంటే నా ప్రాణం వంటి వాడు. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఒనేసిము ప్రభువుని ఎరిగిన కాడి నుంచి పౌలు గారిని విడిచిపెట్టలా. పౌలు గారు ఏం చెప్తే అది చేసేవాడు. పౌలు గారి జీవితం ఎలా ఉంటే ఆ స్టైల్ని, అదే కదా పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్పింది, క్రీస్తు యేసునకు కలిగిన. సో పిల్లల మారిన జీవితంలో ఏముంటుందంటే ప్రభువుని వెంబడిస్తారు, సేవకుని వెంబడిస్తారు, వాక్యాన్ని వెంబడిస్తారు. అదే అంటాడు, ఇదిగో నా వాస్తవానికి నేను పంపించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా ప్రాణం వంటి వాడు కదా, నా ప్రాణం వంటి వాడు అతన్ని ఎదుగు తిరిగి పంపి ఉన్నాను, వాస్తవాన్ని పంపడానికి ఇష్టం లేదు. సో మారిన వ్యక్తి ఏమిటి? దేవుని వెంబడిస్తాడు, వాక్యాన్ని వెంబడిస్తాడు, సేవకుని వెంబడిస్తాడు. మరి విలోమాలు మరి ఇంకొంచెం ముందుకు 13వ వచనంలోకి వెళ్తే మారిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే 13 అంటాడు, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతి అతడు నాకు పరిచారము అంటే ఏం చేసేవాడట? పరిచారం చేసేవాడు. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, ఒక వ్యక్తి మారాడు అనడానికి ఈ 5 లక్షణాలు. ఒక వ్యక్తి ఏమండి, నేను మారు మనసు పొందానండి, నేను యేసయ్యని నమ్మండి, నేను అంటే ఒక వ్యక్తి మారాడు అంటే అర్థం ఏంటో తెలుసండి. నెంబర్ 1, ఏం జరగాలి? నూతన స్థితి కనబడాలి. ఏం జరగాలి? పాతవి కనబడకూడదు. ఏం జరగాలి? ప్రయోజకుడిగా ఉండాలి. ఏం జరగాలి? వెంబడించువాడై
మారినోడు ఎప్పుడు కూడా పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయడం. ఈ ఆల్వేస్ ట్రై టు బెండ్ హిమ్సెల్ఫ్, తను తాను తగ్గించుకుని పరిచారం చేయడానికే ఇష్టపడతాడు. సో ఈ రాత్రి కాలంలో ఒనేసిము దగ్గర నుండి మనం నేర్చుకునేది ఏమండి? ఏ గ్రేట్లీ చేంజ్డ్ మ్యాన్. అతడు మారాడు అనడానికి ఆధారాలు పౌలు గారు చెప్పిన మాటలు. ఆయన చెప్పుకోలే. ఆయన చెప్పుకుంటే వీడు గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఎత్తులు చెప్పుకుంటున్నాడు అనుకోవచ్చు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. పిల్లారా, అయితే ఈ రాత్రి మనం ఆలోచించాల్సింది, మారిన జీవితాలు అయితే మన జీవితాలు ఈ స్టైల్లో ఉండాలి. ఇంకా టైం లేదు కాబట్టి, కానీ పౌలు గారికి నేను పెట్టిన పేరేంటో మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మీరు ఇంటికి వెళ్ళి పత్రిక చదివితే ఆ పత్రికలో నేను పెట్టిన పేరు ఆధారాలు చాలా కనబడతాయి. నేనేమంటానంటే పౌలు గారిని a great communicating man, a great communicating man. ఎందుకంటే ఈ పత్రిక చదువుతుంటే ఇక్కడ చిన్న వివరణ చెప్తాను. చిన్న వివరణ వినండి. ఏంటి వివరణ అంటే, ఒక్కొక్క బానిసను కొనుక్కొచ్చుకోవాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఒనేసిము అంతకు ముందు ఫిలోమోనిట్లు ఎవరు? బానిస. ఒక బానిసను కొనుక్కొచ్చుకోవాలంటే 5,000 దేనారాలు కట్టాలి. ఎన్ని దేనారాలు? 5,000 దేనారాలు. ఆ దినాల్లో ఒక్క దేనారం ఒక రోజు కూలితో సమానం. ఆ రోజుల్లో ఒక దేనారం ఒక రోజు కూలితో సమానం. అంటే ఇప్పుడు 5,000 దేనారాలు కట్టాలంటే ఎంత డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడో ఎవరిని? ఒనేసిము. అలాంటి వాడు ఏం చేశాడు? దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. అందుకని ఆ గవర్నమెంట్ రూల్ ఏంటంటే, ఏ యజమానుడు అయితే కొనుక్కున్నాడో ఆ యజమానుడి దగ్గర దొంగతనం చేశాడు కాబట్టి ప్రభుత్వం ఆ యజమానుడు అతన్ని ఏం చేయమంటే చేస్తారు. చంపమంటే చంపుతారు, జైల్లో పెట్టమంటే జైల్లో పెడతారు. ఇట్లా కొన్ని క్రమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి. 13 సంవత్సరాల 6 నెలలు లెక్కలేసి 13 సంవత్సరాల అంటే 13 సంవత్సరాల 6 నెలలు ఇన్కమ్ పెట్టి ఒక బానిసని కొనుక్కుంటారు. ఇంకా చరిత్ర చెప్తే ఇంకా కాస్ట్లీ బానిసలు ఉంటారంట. వాళ్ళని 60,000 దేనార్స్ తో కొనాలంట. ఇతను కాస్ట్లీ బానిస కాదు, ఇతను మామూలు మార్కెట్లో మామూలు బానిసే. అయితే గమనించండి, ఇప్పుడు ఆయనకు అధికారం ఉంది ఏమైనా చేయడానికి. ఎవరికి? ఫిలోమోనుకి. కానీ తన మనస్సుని ఎంత చక్కగా బెండ్ చేస్తూ వచ్చాడంటే కమ్యూనికేటింగ్లో. నేనేం చెప్తానంటే, ఈ కమ్యూనికేటింగ్ స్కిల్ నేర్చుకోవాలి. మనం పరిచర్యకు ఆత్మలు సంపాదించాలంటే కమ్యూనికేటింగ్ స్కిల్ చాలా 1-2 మాటలు ఊరికే చూపిస్తాను చూడండి. ఎత్తుకోవటమే ఏమన్నాడు చూడండి. ఒకటే వచ్చిందో, మా ప్రియుడును మా జత పనివాడును అని స్టార్ట్ చేశాడు. ఏమండి? వెంటనే తన భార్యని ఏమని సంబోధిస్తున్నాడు? మా సహోదరి అయిన అప్పీలు. అంటే కమ్యూనికేటింగ్ ఎంత చక్కగా చేసుకుంటూ వచ్చాడండి. రెండవ పారాగ్రాఫ్ లో, మొదటి పారాగ్రాఫ్ లో ఒక టైప్ లో మాట్లాడాడు. రెండవ పారాగ్రాఫ్ లో అతనిలో ఉన్న క్రిస్టియన్ క్వాలిటీస్ అన్నిటిని తీసుకొచ్చాడు. ఇదిగో నీ ప్రేమను బట్టి నేను కూడా విశేషమైన ఆనందమును ఆదరణను పొందుకున్నాను. అక్కడికే ఫ్లాట్ అయిపోయింటాడు అనుకుంటున్నాను. మళ్ళీ మూడో పారాగ్రాఫ్ లో మళ్ళీ వేరుగా స్టార్ట్ చేశాడు సంభాషణ. మూడో పారాగ్రాఫ్ లోకి వచ్చేసరికి అక్కడే ఉంటాడు, నేను ముసలోనయ్యా అని స్టార్ట్ చేశాడు. నేను ఖైదీనయ్యా అని స్టార్ట్ చేశాడు. మళ్ళా 4వ పారాగ్రాఫ్ లోకి వచ్చేసరికి ఏం చేశాడు? అక్కడ అధికారం చూపించాడు. ఇదిగో నాకు అధికారం ఉంది, ఎందుకంటే నువ్వు నాకు రుణస్తుడివి, నేను నిన్ను ఏమైనా గౌరవచ్చు కాబట్టి ఒనేసిమును పంపిస్తున్నాను, చేర్చుకో. దాసుడిగా కాదు, మనలో ఒక సహోదరిగా. అంటే దాన్ని జాగ్రత్తగా కమ్యూనికేటివ్ స్కిల్ చదివితే సువార్త ఎలా అందించవచ్చు ఒక వ్యక్తికి అనేది. నేను అదే టైం లేదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళలేదు.
కొన్ని పాయింట్స్ రాశాను. పౌలు గారు ఎంత చాకచక్యంగా తన మనస్సులో ఒనేసిము మీద ఉన్న కోపాన్ని తీసివేసి ఏమని సాత్వికంతో ఒనేసిముని సహోదరుడిగా, అంటే మానసిగా కాకుండా సహోదరుడిగా అంగీకరించడానికి ఆ కమ్యూనికేటింగ్తో ఎంత బెండ్ చేశాడంటే, అందుకని మా వలస పత్రులు అంటారు, మన మాటలు ఎట్లా ఉంటారు, ఉప్పు వేసినట్టుగా ఉన్నారు. అంటే మాట్లాడటం ఇతరులకి రుచికరంగా, అంటే ఏదో చూసిన కొంతమంది వాడు వచ్చేటంటేనే వాడు తప్పించుకుని అంత చేస్తారు కదా, అది మాట్లాడలే. కొంతమందికి అయితే వాడు వచ్చి 10 నిమిషాలు మనకు టైం పెడితే బాగుంటుందని. విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే మన కమ్యూనికేటింగ్ స్కిల్, మన మాటలు ఇతరులు ఇంకా చెప్తే వినాలి అన్న విధానంలో మన కమ్యూనికేటింగ్ స్కిల్ పెంచుకోవాలి. మన భాష పౌలు గారు అదే చేశారు. ఈ ఫిలోమోను పత్రికలో నేను నేర్చుకున్నది, ఈ ఫిలోమోను పత్రికలో అసలు ఎంత కోపంతో ఉన్నాడు కదా. ఎందుకంటే చాలా డబ్బు పెట్టి కొన్నాడు. అలాంటి వాడు దొంగతనం చేశాడంటే ఏదో విలువైన వస్తువే, ఏ దొంగతనం చేశాడని ఏమి చెప్పలేదు, కానీ దొంగిలించి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతుంది. అతని హృదయాన్ని మరలా ఒనేసిమును చేర్చుకున్నట్లు సిద్ధపరిచాడు. కాబట్టి అందుకని పౌలు గారికి నేను గ్రేట్ కమ్యూనికేటింగ్ మ్యాన్ అని ఈ పత్రికలో ఈ 3 విషయాలు ధ్యానిస్తున్నప్పుడు నేర్చుకున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా మరి ప్రభు బిడ్డలుగా ఈ రీతిగా కట్టుకున్నప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటుంది, లోకానికి మనం దీవెనకరంగా ఉంటాం. దేవుని మాటలు దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. జీవన తండ్రి, రాత్రి బైబిల్ స్టడీ ప్రతి స్తోత్రాలు. ఫిలోమోను పత్రిక